ప్రభునందు ప్రియ బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ లేఖనములో నుంచి ఈ యొక్క సమయములో పరిశుద్ధ గ్రంథంలోంచి యెషయా భక్తుడు రాస్తున్నటువంటి యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో ఒక వచనాన్ని నేను చదివి ఆ యొక్క భాగనాన్ని వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని గనుక మనం చదివినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నా పరిశుద్ధ పర్వతం అందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండెను అని చెప్పి రాయబడి ఉంది. సముద్రము జలముతో నిండి ఉన్నట్లుగా లోకమంట యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నదట. రెండవది, నా పరిశుద్ధ పర్వతం మీద ఏ మృగము కూడా హాని చేయదు, నాశనం చేయదు అని చెప్పేసి దేవాది దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డలారా, ఈ లేఖనాల్లో గనక చూస్తున్నట్లయితే ఇక్కడ అనేకమైన జంతువులను గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు తన శిష్యుల్ని లోకములోనికి పంపించేటప్పుడు వారితో ఒక మాట అన్నాడు. ఇదిగో తోడేళ్ల మధ్యలోనికి నేను మిమ్మల్ని గొర్రెలను పంపించినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని చెప్పేసి బిడ్డలారా, ఇంకొక కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మీరు బుద్ధి జ్ఞానములు లేనటువంటి కంచెరి గాడిదల వలనైనను గుర్రముల వలనైనను మీరు ఉండవద్దు అని చెప్పేసి దేవుని లేఖనము సెలవిస్తా ఉంది. అదే రీతిగా యెహెజ్కేలుని దేవుడు పిలిచినప్పుడు ఇదిగో యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పాముల మధ్యలోనికి తేళ్ల మధ్యలోనికి ఆ యొక్క క్రూర మృగముల వంటి వారి మధ్యలోకి నేను పంపిస్తూ ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. అయితే వారి వలన నీకు ఏ హాని కూడా జరగకోకుండా నేను నిన్ను కాపాడుతానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, నా పరిశుద్ధ పర్వతం మీద అనగా దేవుని యొక్క ఆలయం, ఆయన ఏర్పాటు చేసుకున్న సియోను పర్వతము, యెరూషలేము యొక్క మందిరమును గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నా పరిశుద్ధ పర్వతం మీద ఏ మృగము కూడా హాని చేయదు, అది నాశనము చేయదు. కారణం ఏంటిదంటే, ఆ మృగములకున్న స్వాభావికమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, సింహానికి ఉన్నటువంటి స్వాభావిక లక్షణము, తోడేలుకు ఉన్నటువంటి స్వాభావిక లక్షణము, నాగుపాముకు ఉన్నటువంటి స్వాభావిక లక్షణాలు, ఇవన్నీ కూడా ఇతరాత్రమైనటువంటి జంతువులకి అవి కీడు చేసేటటువంటి లక్షణము, హాని చేసేటటువంటి లక్షణాలు అవి కలిగి ఉంటాయి. బిడ్డలారా, దేవాది దేవుడు మానవులను మృగాలతో పోలుస్తూ ఉన్నాడు, క్రూర జంతువులతో పోలుస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథములో ఈ యొక్క భూలోకములో ఉన్న రాజ్యాలన్నిటినీ కూడా చిరుతపులతోనో ఎలుగుబంటితోనూ అనేకమైన భూ జంతువులతో, హానికరమైనటువంటి క్రూరమైన జంతువులతో దేవుడు ఈ యొక్క భూ సంబంధమైన రాజ్యాన్ని పోల్చి ఉన్నాడు. బిడ్డలారా, అదే రీతిగా మనుషులను కూడా ఆ హానికరమైన మృగములు, క్రూర జంతువులతో దేవుడు పోలుస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ఏంటిదంటే, ఈ రోజున ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో కూడా అనేకమైనటువంటి మందిరాలు, అనేకమైన దేవాలయాలు, అనేకమైనటువంటి మసీదులు, ఇంకా అనేకమైనటువంటి ఈ యొక్క దేవుణ్ణి ఆరాధించటానికి, కొలవటానికి, పూజించటానికి అనేకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోకళ్ళలుగా మనము దేవుని ఆలయాలకి, మందిరాలకి పూజలు చేయటానికి, ప్రార్థనలు చేయటానికి
నమాజులు చేయటానికి మనము అనేకమైనటువంటి ప్రాంతాలు విరివిగా ఈ యొక్క లోకంలో, దేశంలో, ఆయా ప్రాంతాల్లో ఎన్నో మందిరాలు, దేవాలయాలు విరివిగా సమృద్ధిగా ఉన్నాయి బిడ్డలారా. దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క మనుషులు ఆరాధించటానికి వెళ్ళినప్పటికీ, పూజించటానికి వెళ్ళినప్పటికీ, విషయంలో దేవునికి వారి యొక్క భక్తిని కనపరుచుకోవటానికి, పూజించటానికి వెళ్ళినప్పటికీ మనుషుల్లో ఉన్నటువంటి చెడుతనము, మనుషుల్లో ఉన్న తిరుగుబాటు, మనుషుల్లో ఉన్న అవినీతి, మనుషుల్లో ఉన్నటువంటి లంచగొండితనము, మనుషుల్లో ఉన్నటువంటి మోసకరమైన స్థితులు, మనుషుల్లో ఉన్నటువంటి భూ కబ్జాలు, ఇదిగో ఒకరిది ఒకడు ఆక్రమించుకునే ఈ స్వభావాలు ఏవైతే ఉన్నాయో, ఇతరులకి హాని చేసే, నాశనము చేసే, ఇతరుల్ని బాధించేటటువంటి ఈ కార్యక్రమములు ఏవైతే ఉన్నాయో అవి మనుషులలో నుంచి, ఆ స్వభావముల నుంచి మనిషి విడుదల పొందలేకపోతున్నాడు బిడ్డలారా. కారణం ఏంటిది? మరి దేవాలయాలకు వెళ్తున్నాం, మందిరాలకు వెళ్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, అనేక స్థలాల్లో ఇదిగో ఎంతెంతో దూర ప్రాంతాలకి వెళ్ళి ఎంతో ప్రయాసతో వెళ్ళి మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కానీ మనుషులలో ఈ యొక్క జంతువుల యొక్క క్రూరత్వం ఏదైతే ఉన్నదో, ఇదిగో ఆ యొక్క మృగ స్వభావములు ఏదైతే ఉన్నాయో అవి మనుషుల్లో నుంచి తొలగిపోని అనుభవంలో మనం ఉంటూ ఉన్నాము. ఈ అనుభవాలలో మనం ఉండి మనలో ఉన్నటువంటి చెడుతనము, మనలో ఉన్నటువంటి లంచగొండితనము, ఇదిగో మనలో ఉన్నటువంటి నరహత్య ఆ స్వభావం, లేకపోతే అత్యాచారాలు, చూడండి భయంకరమైనటువంటి చిన్న బిడ్డలు కూడా అత్యాచారాలకి గురైపోయే పరిస్థితులు. ఏంటిది స్వభావం? ఎక్కడ నుంచి? ఇది దైవ స్వభావం కాదు. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుని స్వభావం కాదు. నువ్వు పూజ చేస్తున్నటువంటి దేవుడు అలా చేయమని చెప్పలేదు. కానీ మానవుల్లో ఉన్నటువంటి ఈ మృగ సంబంధమైనటువంటి, క్రూర సంబంధమైన ఆ మనిషి యొక్క ప్రవృత్తి జంతు ప్రవృత్తికి మారిపోయింది బిడ్డలారా. భయంకరమైన స్థితిలో ఉండిపోయారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దైవ లేఖనాల్లో యెషయా గ్రంథంలో ఇదే చెప్తూ ఉన్నాడు. తోడేరు గొర్రె పిల్ల యొద్ద ఇదిగో వాసం చేయను, చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొను, దూడయు కొదం సింహం పెంచబడిన కోడియు కూడు కొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచాటనే పండుకొను, ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును. ఇదిగో పాలు పుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాపును. ఇవన్నీ కూడా దేవుడు అంటున్నాడు ఒకదానికి ఒకటి విరోధమైనటువంటి స్వభావం కలిగినవి, ఒకదానికొకటి పడనటువంటి, ఒక జంతువుకి ఇంకో జంతువుకి పడనటువంటి స్వభావం కలిగినాయి. అలాంటి ఈ యొక్క ఆ ప్యాటర్న్ చూస్తే గనక ఇవన్నీ కూడానట దేవుని పరిశుద్ధ పర్వతం మీదకి వచ్చినప్పుడు, అనగా దేవుని ఆలయానికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఒక మానవుల్లో ఉన్నటువంటి క్రూర స్వభావం, ఒక మానవుల్లో ఉన్నటువంటి జంతు ప్రవృత్తి, ఇతరులకు హాని చేస్తే, ఇతరులకి సంబంధించిన వాటిని దోచుకుంటే, ఈ లంచగొండితనం, ఇలాంటివన్నీ కూడా నువ్వు పూజ చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆలయానికి వెళుతున్నప్పుడు నీలో ఒకంత మార్పు అనేది మన వలన కలగవలసిన అవసరత ఉన్నది బిడ్డలారా. కాబట్టి ఆలయానికి వెళ్తున్న నీవు, మందిరానికి వెళ్తున్నటువంటి మనము, పూజలు చేస్తున్నటువంటి మనము, ప్రార్థనలు చేస్తున్నటువంటి మనలో నువ్వు ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఎన్ని ఆలయాలకు వెళ్ళినా, ఎన్ని పూజలు చేసి ఉన్నప్పటికీ నీలో నీ పొరుగున ఉన్న వాడికి హాని చేసే స్వభావం నీలో ఉన్నంత కాలము కూడా నీ పూజల వలన, నీ ప్రార్థనల వలన, నీ భక్తి వలన ఎప్పుడూ కూడా దేవుడు మెచ్చడు. ఈ సమాజానికి నీవు కీడు చేసే వ్యక్తిగా, ఇదిగో ఒక దొంగగా ఉండొచ్చు, ఒక తిరుగుబోతుగా ఉండొచ్చు, ఒక త్రాగుబోతుగా ఉండొచ్చు,
ఇంకా ఇతరాత్రమే అన్యాయం చేసేటటువంటి వాడిగా ఉండొచ్చు, మోసం చేసేవాడిగా ఉండొచ్చు, ఇదిగో ఇంటికి ఇల్లు కలుపుకునేవాడిగా ఉండొచ్చు, పొలానికి పొలం కలుపుకునేవాడిగా ఉండొచ్చు, ఇదిగో ఇతరులవి దోచుకునేటటువంటి స్వభావాలు మనలో ఉండొచ్చు బిడ్డలారా. కానీ ఆధ్యాత్మిక జీవితము ఎక్కడ ప్రారంభం అవుతుందంటే బిడ్డలారా, నీలో ఇక జంతు సంబంధమైన స్వభావం, జంతు సంబంధమైన ఆ ప్రవృత్తి మనలో నుంచి పోవాలి అంటే నేను తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సముద్రము జలముతో నిండి ఉన్నట్లుగా ఈ లోకమంతా కూడా యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నదట బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మానవుడు చాలా ఇదిగో ఉన్నతమైన జ్ఞానము కలిగి ఉన్నాడు బిడ్డలారా. అంతరిక్షానికి వెళ్ళగలిగినటువంటి జ్ఞానము కలిగి ఉన్నాడు, సముద్ర దిగంతముల్లోనికి వెళ్ళగలిగిన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఇదిగో భూమి యొక్క అడుగుల్లో లోనికి వెళ్ళి ఇదిగో రాళ్లను తవ్వి బండలను తీసి రాగిని బంగారాన్ని ఇవన్నీ కూడా శోధించి తీయగలిగిన అత్యధికమైనటువంటి జ్ఞానం లెవెల్కి వెళ్ళిపోయినారు బిడ్డలారా. కానీ మానవుడు ఈ లోకములో ఎన్నో రకాలైనటువంటి జ్ఞానములు మానవుడు కలిగి ఉంటున్నాడు, కానీ దేవుని గూర్చిన జ్ఞానము ఒక మానవుడు కలిగి ఉండకపోతే నీ పొరుగు వారికి నువ్వు హాని చేసే వ్యక్తిగా ఉంటావు. నీ యొక్క చుట్టూ ఉన్న వారిని ఇదిగో అన్యాయం చేసేవాడిగా, ఒక లంచగొండితనముగా, ఇంటికి ఇల్లు కలుపుకునేవాడిగా, పొలానికి పొలం కలుపుకునేవాడుగా, ఒక దొంగగా, ఒక దోషిగా నేను ఉండగలవు. ఈ లోకంలో ఎన్ని జ్ఞానములను కలిగి ఉన్నప్పటికీ కూడా నీలో ఇక జంతు సంబంధమైన ప్రవృత్తి, మృగ సంబంధమైన ప్రవృత్తి, ఆ స్వభావాన్ని నీలో నుంచి తీసి వేయగలిగినటువంటి అనుభవం ఏంటిదంటే, దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఏ మనుషుడైతే పొందుకుంటాడో, ఏ మనుషుడైతే కలిగి ఉంటాడో, అట్టి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి మనుషుడు ఏమైపోతాడు తెలుసా? చిరుత పులి లాంటటువంటి, తోడేళ్ళు లాంటటువంటి మనిషి గొర్రె పిల్లతో సహవాసం చేశాను అంటే హానికరమైన స్వభావం నీలో నుంచి తప్పిపోతుంది బిడ్డలారా. కాబట్టి ఇది ఎవరిస్తారంటే దేవాది దేవుడు అంటున్నాడు బిడ్డలారా, నేను కూడా నా జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి త్రాగుబోతుగా, తిరిగిపోతుగా నా జీవితంలో నేను ఉన్నాను బిడ్డలారా. యేసు ప్రభు గురించి నేను విన్న తర్వాత, నేను తెలుసుకున్న తర్వాత నా జీవితంలో ఎప్పుడూ కూడా ఆయన ఏదో నామినల్గా అంత లోతుగా నేను నమ్మని దినాల్లో నా జీవితంలో ఎప్పుడు కూడా నేను పాపం నుంచి విడుదల పొందిన అనుభవం లేదు. నేను పరిశుద్ధ లేఖనాల్లో బైబిల్ చదువుతూ ఉండేటటువంటి వాడిని, రాత్రులు ప్రేకాటలాడేవాడిని, జూదాలు ఆడేటటువంటి వాడిని, అనేకమైన దేవునికి విరోధమైనటువంటి కార్యాలను నేను చేస్తూ ఉండేటటువంటి వాడిని. కానీ దేవుని గూర్చిన జ్ఞానం మన జీవితాల్లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీ జీవితంలో ఒక రియాలిటీ, నీ పొరుగు వాడికి నువ్వు ఆశీర్వాదకరంగా, దీవెనకరమైన వ్యక్తిగా, వాడికి ఆనందం కలిగి చేసే వ్యక్తిగా, సంతోషం కలిగి చేసే వ్యక్తిగా, అతనికి ఒక సహాయకరమైన వ్యక్తిగా నేను మారగలం బిడ్డలారా. ఒకవేళ మనం ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఎన్ని పూజలు చేస్తున్నా, ఎన్ని ఆలయాలకు వెళ్ళినా, ఏ ఏ స్థలాలకు మనం వెళ్ళినప్పటికీ నీ చుట్టూ ఉన్నటువంటి వారికి, నీ చుట్టూ ఉన్న సమాజానికి నువ్వు కీడి చేసే వ్యక్తిగా, వారు కలిగి ఉన్న వాటిని ఆక్రమించుకునే, దోచుకునే, దొంగతనం చేసే, లంచగొండుతనం, ఇవి దేశము రూపం మాపలేకపోతుంది. ఆలయాలు కోకొల్లలుగా ఉన్నాయి, మందిరాలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రజల జీవన విధానంలో, ఆ ప్రవృత్తిలో, ఆ స్వాభావికమైనటువంటి ఆ స్వభావంలో మనుషుల్లో మార్పు రానట్టు రీతిలో ఉన్నారు బిడ్డలారా. కాబట్టి ఇది దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధ పర్వతం మీద, నా ఆలయములో ఇదిగో ఏ మృగము కూడా హాని చేయదు, నాశనం చేయదు. ఇతరమైన జంతువుకి, ఇతరమైనటువంటి ఇంకొక జాతి దానికి ఏది హాని చేయదు అని చెప్పి సెలవిస్తున్నాడు బిడ్డలారా. జంతువుల గురించి కాదు దేవుడు చెప్పేది, మానవుల గురించి దేవుడు చెప్తా ఉన్నాడు బిడ్డలారా. కారణం ఏంటిదంటే, ఆ మందిరంలో దేవుని యొక్క వాక్కు ఉంటుంది, అక్కడ దేవుని యొక్క ఆత్మ ఉంటుంది, దేవుని యొక్క దర్శనం, దేవుని ప్రత్యక్షత దేవుడు ఆ మందిర
పరిశుద్ధ మందిరంకు చేరిన వారితో దేవుడు మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉంటారు. బిడ్డలారా, ఈ లోకంలో అనేక రకాలైన జ్ఞానాలు ఉంటాయి. పైనుంచి వచ్చు జ్ఞానము, ఇదిగో అది దైవ జ్ఞానము, అది సమాధానకరమైంది, అది సంతోషకరమైంది, అది ఆనందకరమైంది, అది పవిత్రమైంది అని వాక్యం సెలవిస్తా ఉంది. కానీ మరి ఒక జ్ఞానం ఉన్నది ఈ లోకంలో, అది దెయ్యముల యొక్క జ్ఞానము. ఎక్కడైతే దెయ్యముల యొక్క జ్ఞానం ఉంటుందో ఆ యొక్క జ్ఞానం ఉన్న చోట, దెయ్యముల యొక్క జ్ఞానం ఉన్న చోట, ఇదిగో ఆ స్థలములో ప్రతి నీచమైన కార్యం ఉంటుందట, ప్రతి విధమైన అలరి ఆ స్థలములో ఉంటుందట బిడ్డలారా. కాబట్టి నీ జీవితంలో, నీ కుటుంబంలో, లేకపోతే నీ గ్రామంలో, మన దేశంలో ఏ జ్ఞానము పనిచేస్తుంది? ఒకవేళ దెయ్యముల యొక్క జ్ఞానము గనక మన జీవితాల్లో మనం కలిగి ఉంటే గనక ప్రతి నీచమైనటువంటి కార్యాలు మనలో ఉంటాయి. ఇదిగో ప్రతి అల్లరి సంబంధించిన కార్యాలు మనలో ఉంటాయి. కానీ పైనుంచి వచ్చిన జ్ఞానము, అది దైవుని గురించిన జ్ఞానము మన జీవితాల్లో గనక మనం ఉండినట్లయితే ఆ జ్ఞానము మనలో నుంచి జంతు ప్రవృత్తి, జంతు ఆ యొక్క స్వభావం, ఇతరులకు హాని చేసే, కీడు చేసే, నాశనం చేసే, ఇతరులు ఆక్రమించుకునే ఈ యొక్క స్వభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని గురించిన జ్ఞానము మనలో నుంచి ఒక్కొక్కటి మనలో నుంచి తీసివేస్తుంది బిడ్డలారా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ మనుషులు దేవుని గురించిన జ్ఞానము ఎప్పుడైతే మనుషుల్లో నింపుకుంటారో ఆటోమేటిక్ గా దేవునికి అయిష్టమైన, దేవునికి ఆయాసకరమైన, దేవునికి హేయమైనటువంటి ప్రతి కార్యములు, ఆ స్వభావముల నుంచి మనం విడుదల పొందగలము బిడ్డలారా. ఒకవేళ ఒక త్రాగుబోతుగా ఉన్నావా, ఒక తిరుగుబోతుగా ఉన్నావా, నీ భార్యకు అన్యాయం చేసే వ్యక్తిగా ఉన్నావా, నీ భర్తకు నువ్వు అన్యాయం చేసే వ్యక్తిగా ఉన్నావా, ఇవన్నీ కూడా ఈ దెయ్యముల యొక్క జ్ఞానం బిడ్డలారా. ఇతరుల యొక్క ఆస్తిని ఆక్రమించుకునే ఆ బుద్ధి ఉన్నదా? ఇదిగో నీ జీతంతో తృప్తి పడక లంచాలు తీసుకునే అనుభవంలో నువ్వు ఉన్నావా? నీలో ఉన్నది, నువ్వు పైకి ఎంతో అందంగా, ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా ఈ లోకంలో నువ్వు చలామణి అయిపోవచ్చు, కానీ నీలో ఈ లంచగొండితనము, అన్యాయం చేసే లక్షణం, ఈ లక్షణాలన్నీ కూడా నువ్వు పైకి ఎంత గంభీరంగా, ఎంత సౌందర్యవంతంగా ఉన్నప్పటికీ ఇవి నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నప్పుడే నీవు ఒక మృగ స్వభావాన్ని కలిగి ఉన్నావు, ఒక జంతు ప్రవృత్తిని నేను కలిగి ఉన్నావు బిడ్డలారా. కానీ ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? నా పరిశుద్ధ పర్వతం మీద ఇదిగో ఏ మృగము కూడా హాని చేయదు, అది నాశనం చేయదు అంటున్నాడు. కాబట్టి ఈ రోజున నీలో ఉన్న ఆ జంతు ప్రవృత్తి ఏదైతే ఉందో, ఆ మృగ స్వభావం ఏదైతే ఉందో, అది నీలో నుంచి నువ్వు తొలగించుకోవాలని, అయ్యో ఈ త్రాగుడు నుంచి విడుదల పొందాలి, ఈ మత్తు పానీయాల నుంచి నేను విడుదల పొందాలి, నా భార్యకి నేను అన్యాయం చేస్తున్నాను, ఈ వివాహేతర సంబంధం నుంచి నేను విడుదల పొందాలి అని అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో నువ్వు చేయలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? దెయ్యములకు అధిపతి అయినటువంటి ఆ యొక్క దురాత్మ సంబంధమైనటువంటి ఆ అపవిత్రాత్మలు నీలో చోటుకొచ్చేసుకుని అవి ఏలుబడి చేస్తున్నాయి. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఏమన్నాడో తెలుసా? నా పరిశుద్ధ పర్వతం మీద ఏ మృగము కూడా హాని చేయదు, ఏ మృగము కూడా హాని చేయదు, నాశనం చేయదు అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క దేవుని గురించిన జ్ఞానము నీకు దొరికే స్థలము, దేవుని గురించిన జ్ఞానము, ఆయన గురించిన ఆ జ్ఞానము నీకు దొరికే స్థలము ప్రియులారా, నా పరిశుద్ధ పర్వతం యొద్దకు రండి అంటున్నా. ఇగో నా ఆలయమునకు రండి అంటున్నా. యాకోబు దేవుని యొక్క మార్గములు మనం తెలుసుకుందాం రండి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. బిడ్డలారా, నీ జీవితంలో ఇతరులకి హానికరంగా, ఇదిగో ఇతరులకు దుఃఖకరంగా, బాధాకరంగా, ఆయాసకరంగా నీ జీవితంలో ఏ కార్యాలు ఉన్నాయో నాకైతే తెలియదు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎట్టి అనుభవంలో ఉన్నప్పటికీ కూడా, ప్రభా ఇటు నుంచి నేను విడుదల పొందాలి అనుకుంటున్నాను, ఇవి నా వల్ల కావట్లేదు ప్రభా, ఇదిగో నీ పరిశుద్ధ పర్వతం దగ్గరికి వస్తే మా ప్రవృత్తి మారుస్తానంటున్నావు, మా స్వభావంలో మార్పు తెస్తానంటున్నావు కాగా. కాబట్టి ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము నీ చేతులు కాపు చెప్పుకుంటున్నావు. దయచేసి అటు ప్రవృత్తి నుంచి, అటు స్వభావం నుంచి, ఇతరులకు కీడు చేసే, హాని చేసే, మోసం చేసే, దొంగతనం చేసే, ఇతరులకు సంబంధించిన వాటిని ఆక్రమించేటటువంటి ఈ స్వభావముల నుంచి మాకు విడుదల దయచేయమని చెప్పేసి నువ్వు గనక ఆయన పరిశుద్ధ పర్వతానికి, ఆయన ఆలయానికి గనక నువ్వు వచ్చి
నీవు గనక ఆయన్ని గనక వేడుకున్నట్లయితే బిడ్డ నీకు విడుదలిస్తాడు, వాటి నుంచి నీకు విడుదలిస్తాడు. ఖచ్చితంగా నిన్ను అనేకులు చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అనేకులకు సంతోషకరమైన వ్యక్తిగా, ఎంతవరకు నిన్ను నిందిస్తున్నారే నీ పనులు బట్టి, ఇదిగో వీడు దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పేసి నిందిస్తున్నారు. కానీ నీవు ఆయన పరిశుద్ధ పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి ప్రవృత్తిని, దేవునికి ఆయాస్కరమైన వాటిని, ఇదిగో ఆ జంతు సంబంధమైన ప్రతి విధమైన స్వభావాన్ని కూడా నీలో నుంచి తీసివేసి నిన్ను ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు యేసయ్య. ఒక రోజున అదే భయంకరమైనటువంటి ఆ యొక్క స్వభావంలో నేను ఉండేటటువంటి వాడిని బిడ్డలారా, భయంకరమైనటువంటి తిరుగుబాటుదా, తల్లిదండ్రులు చెప్తే వినేటటువంటి తత్వం కలిగిన వాడిని కాదు, సహోదరులు చెప్తే వినేటువంటి ఎవరు చెప్పిన విన్నటువంటి ఒక భయంకరమైన తిరుగుబాటు దారిగా ఉన్నటువంటి నన్ను దేవుడు ఆయన పరిశుద్ధ పర్వతం దగ్గరికి, ఆయన సింహాసనం దగ్గరికి, ఆయన పాదముల దగ్గరికి వచ్చినప్పుడు ఈ రోజున నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తన జ్ఞానమును నాకు నేర్పటం ప్రారంభించాడు. దైవ జ్ఞానము ఎక్కడైతే ఉంటుందో బిడ్డలారా, దేవుని గురించిన జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది, ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది, ఎక్కడైతే దేవుని గురించి జ్ఞానం ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఒకవేళ దెయ్యముల యొక్క జ్ఞానము గనక నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబంలో సమాధానాన్ని అనుభవించలేవు, నెమ్మదిని అనుభవించలేవు. ఇదిగో నీ కుటుంబంలో పరిశుద్ధత అనేది ఉండదు బిడ్డలారా. కాబట్టి ఒకవేళ ఇటువంటి సమాధానం, ఇటువంటి సంతోషము, ఇటువంటి ఆనందము నీ జీవితంలో కావాలనుకుంటే ఆయన పరిశుద్ధ పర్వతం దగ్గరికి, నా పరిశుద్ధ పర్వతం దగ్గరికి అనగా నా ఆలయానికి రా అని చెప్పేసి దేవుడు నీకు ఆహ్వానం పలుకుతా ఉన్నాడు.